ఇతడు వివాహం సప్తగోదావరిలో జరిగింది. సప్తగోదావరి అంటే 7 నదిపాయలు. 1 గౌతమి, 2 వశిష్ట, 3 వైనతేయ, 4 తులియ, 5 భరద్వాజ, 6 కౌశిక, 7 ఆత్రేయ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2వ శాతకర్ణి గురించి చూద్దాం. మృత్యు పురాణం ప్రకారం 30 మంది చక్రవర్తులు ఉంటాయి. మనం దాని గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. అలానే 2వ శాతకర్ణి అనేవాడు 6వ చక్రవర్తి. ఓకే, ఇతడి అత్యధిక కాలం పరిపాలించినవాడు. 56 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతడి కాలంలోనే శాతవాహన సంఘర్షణ ప్రారంభమైనది. ఇతడు ఉత్తర భారతదేశానికి రాజ్యాన్ని విస్తరించాడు. ఇతడు పాటలీపుత్రాన్ని జయించాడు. ఇతడు శుంగుల రాజధాని అయిన విదిశలను ఆక్రమించాడు. యుగ పురాణం ప్రకారం శకులకు ఓడించి మగధ, కళింగ ఆక్రమించి 10 సంవత్సరాలు పాలించాడు. సంచి స్తూపాన్ని దక్షిణ తోరణాలను నిర్మించాడు. ఇచ్చటే ఒక శాసనాన్ని వేయించాడు. వేసినది వశిష్ఠ పురాణం ఆధారంగా అన్నమాట. మత్స్య పురాణం 6వ చక్రవర్తిగా, వాయు పురాణంలో 3వ చక్రవర్తిగా ఇతన్ని పేర్కొన్నది. ఇటీవల కాలంలో మాల్వాలో రాణోసిరి శాతకర్ణి అనే పేరుతో ఒక నాణ్యం ఇతడికి సంబంధించిన లభ్యమైనది. రాణిసిరి శాతకర్ణి అనే పేరుతో. ఇతడి బిరుదు రాజన్యశ్రీ శాతకర్ణి. ఇతడి అనంతరం లంబోదర చక్రవర్తిగా ఎన్నికయ్యాడు. లంబోదర అనంతరం అభిలఖ చక్రవర్తిగా ఎన్నికయ్యాడు. మనం మత్స్య పురాణం ప్రకారం 30 మంది చక్రవర్తులు వస్తారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన మాత్రమే చూస్తాం. నెక్స్ట్ 8 అభిలఖ. ఇతడు సఖరాజుకు ఓడించి విక్రమ శాఖని స్థాపించాడు. కాలకచర్య కథని అనే ఒక జైన గ్రంథం తెలియజేసింది. ఇతడి నాణ్యము ఛత్తీస్గఢ్లో మహానది తీరంలో బాల్పూర్ అనే గ్రామంలో లభ్యమైనది. ఈ నాణ్యముపై శివ శిరీష అభిలాకాశ అనే వాక్యం ఉన్నది. ఇతడి అనంతరం మేఘస్వాతి, స్వాతి, స్కంద, స్వాతి, మృగేంద్ర పరిపాలించారు. 13 అయిన కుంతల శాతకర్ణి. ఇతడి బిరుదు విక్రమాదిత్య. ఇతడు సంస్కృత భాషను ప్రోత్సహించాడు. ఇతడి కాలంలో సాహిత్యం, శృంగారం అభివృద్ధి చెందాయి. ఇతడి గురించి కామసూత్రం, కథసారిత సాగరం, కావ్యమహంస, వృత్తంగ అనే గ్రంథాలు తెలియజేయనవి. ఇతడి కాలంలో ప్రాకృతిక భాష స్థానంలో సంస్కృత రాజధానిగా మారింది. కామసూత్రం వాత్స్యాయనుడు రచించాడు. కథనారిక సోమదేవ, వాక్యమీమాంస రాజశేఖర, భత్కంద గుణత్యాదుడు. ఓకే, చక్రవర్తులు పురాణం ప్రకారం 1 నుంచి 30 చక్రవర్తులు కదా. 1 నుంచి 12 ప్రాకృతికం అనే లాంగ్వేజ్ను వాడారు. 13 చక్రవర్తుల నుంచి 16 వరకు సంస్కృతం, 17 నుంచి 30 వరకు ప్రకృతం యాజ్ తీసుగా, మళ్ళీ ఫస్ట్ ప్రాకృతికంగా లాంగ్వేజ్ వచ్చింది. ఇతడు ప్రారంభంలో నిరక్షరాస్యుడు. 6 నెలల్లో సంస్కృతం నేర్చుకున్నాడు. మెదక తడయ అనే సంస్కృత వాక్యాన్ని సంబంధించింది. ఒక రాణి అవమానించిన పాలకుడు ఇతడే అయి ఉండవచ్చు. ఇతడి భార్య మాలయావతి కరేర్థ అనే కామక్రీడ ద్వారా మరణించింది. అది ఎవరు చెప్పారో ఈటుకూరి బలరామమూర్తి తెలియజేశాడు. ఇతడి తర్వాత స్వాతికర్ణ పరిపాలించాడు. నెక్స్ట్ 15వ మొదటి పులోమవి. 15వ చక్రవర్తి మొదటి పులోమవి. పులోమవి అనగా గడ్డి నుంచి పుట్టినవాడు అని అర్థం. ఇతడు మగధపై దండెత్తి సుశాసనకు వధించి శాతవాహన రాజ్యాన్ని పునరుద్ధరించాడు. ఇతడి కాలంలో శాతవాహన రాజ్యం అఖిల భారత సామ్రాజ్యాన్ని మారింది. ఇతడు పాటలీపుత్రంగా విజయ స్తంభాన్ని నిర్మించాడు. వాయు పురాణం ప్రకారం ఇతడు 10 సంవత్సరాలు పాలించాడు. ఇతడి యొక్క శాసనాలు అలహాబాదులో లభ్యమైనవి. ఇతడి పాటలీపుత్రంలో ఆంధ్ర పథకాన్ని ఎగురవేసినట్లు కుహారము వద్ద లభ్యమైన నాణ్యం తెలియజేస్తుంది. 16 గౌరకృష్ణ.
ఇతడు 25 సంవత్సరాలు పరిపాలించాడు. ఆంధ్ర సామ్రాజ్య విచ్ఛిన్నతకు ఇతడే కారకుడు. ఇతడిని తిక్తవర్ణుడు, వాయుకృష్ణుడు, అరెస్ట్ కర్ముడు పురాణాలు కించపరిచాయి. 17 హల్లుడు ఆంధ్ర చరిత్రలో మొదటి కవి రాజుగా పేరుకొంచాడు. ఇతడు కవి వర్షణుడు అని బిరుదు పొందాడు. ఇతడి గద సప్తసతి అన్న గ్రంథాన్ని రచించాడు. విద్య హీనుడుగా ఉంది. భార్య మీద కోపంతో విద్యావంతుడుగా మారాను. ఇతడి భార్య లీలావతి శ్రీలంక సంబంధించింది. ఇతడి వివాహం సప్త గోదావరిలో జరిగింది. ఇతడి వివాహం గురించి తెలుస్తున్న గ్రంథం లీలావతి పరిణయం. 7 నదిపాయలు అంటే గౌతమి, వశిష్ఠ, వైనతేయ, తులియ, భరద్వాజ, కౌశిక, అత్రేయ. ఇతడి కాలాన్ని ప్రకృత భాషను స్వర్ణయుగంగా అంటారు. ఇతడి సైనికాధిపతి విజయనాథుడు. హల్లుడు రచించిన గ్రంథాలు రాధా సప్తసతి, లీలావతి, అవధాన, చింతామణి, గజసప్తసతి. దీనిని ప్రాకృతిక భాషలో రచించాడు. ఇది శివస్తోత్రముతో ప్రారంభమైన పార్వతి ప్రార్థనతో అంతమవుతుంది. గౌరీ, గణేశ, లక్ష్మి, పార్వతి, ఇంద్రాది దేవత ప్రస్తావనలో ఉన్నది. దీనిలో 700 శృంగార పద్యాలు మరియు ఆనాటి గ్రామీణ సామాజిక జీవనం గురించి కలదు. అత్త, పొట్ట, తుప్ప, వెంట, అద్దం, దువ్వెన మొదలైన దేశీయ పదాలు దీనిలో ఉన్నవి. కృష్ణలీలలు, రాధాకృష్ణ కథలు, లక్ష్మీనారాయణ ప్రవర్తనలు, బోధిస్వ, అమరరాజ, చుట్టాబు, శ్రీరాజు, ఆంధ్రలక్ష్మి, రేవ, మాధవ్ మొదలైన రచయిత పేర్లు ప్రస్తావించినది. గుడిమల్లలో గల శివలింగం గురించి ఉన్నది. 18 మంధులక. ఇతడికి వాయుపురాణం మంధులక పేర్కొన్నది. ఇతడి అనంతరం పురేంద్ర సేన పరిపాలించాడు. 20 సుందర స్వాతి. ఇతడి కాలంలోనే కనిష్కుడు కుషను సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతడి కాలంలో కళ్యాణి రేవు పట్టణం తన వైభవాన్ని కోల్పోయింది. ఈ రేవుకు వచ్చే పడవలను శకుల భర్కుచ్చ రేవును మళ్లించారు. ఇతడి అనంతరం చకోర స్వాతి పరిపాలించాడు. 22 శివస్వాతి. ఇతడు కనిష్కుడికి సమకాలికుడు. ఇతని భార్య బాలశ్రీ బ్రాహ్మణశ్రీ మడిని. ఇతడి కుమారుడు గౌతమపుత్ర శాతకర్ణి. ఇతడు 28 సంవత్సరాలు పాలించాడు మృత్యు ప్రకారం. 18 సంవత్సరాలు పాలించి వాయుపురాణ ప్రకారం. 23 గౌతమిపుత్ర శాతకర్ణి GPS. శాతవాహనులందరికెల్లా అగ్రగణ్యుడు ఇతడే. ఇతడు క్రీస్తు 78లో సింహాసనాన్ని అధిష్ఠించని తెలుస్తున్నది. దీనిలో శాతవాహన సఖయుగం ప్రారంభమైనది. ఇతడి గురించి నాసిక్ శాసనం తెలియజేస్తుంది. ఈ శాసనాన్ని ఇతడి తల్లి అయిన గౌతమ బాలశ్రీ 2వ పులోమి కాలంలో నిర్మించారు. టు బి కంటిన్యూ పార్ట్ 4, part 3 completed. Thank you for watching. Please to subscribe.